ఎవడబ్బా సొమ్ము అడుగుతున్నాం? మేము ప్రభుత్వం నుంచి వస్తున్న అవకాశాలని ప్రజలకు ఇవ్వాలనే కదా నేను ఈ పార్టీలోకి వచ్చింది. ఎందుకు మీరు ఏదో చేస్తారు? రేవంత్ రెడ్డి గారు ప్రజల వైపు ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వైపు ఉంటది, మంచి చేయొచ్చనే కదా వచ్చిన. ఏ రోజు ఏ పదవి అడగలేదు. పోనీ అధిష్టానం చక్రధరికి సూడా ఇస్తా అని అంటే ఆయనకి ఇయ్యనే ఇయ్యొద్దంటాడట ఈ ఎలవదొర. నువ్వు ఎవరు అసలు? నీకు సిద్దిపేటకి సంబంధం ఏంది? మాట్లాడితే హరీష్ రావు మీద తొడలు కొడుతూ. నీకు సబ్జెక్టు తెలుసా? నీకు రంగనాయక సాగర్ గురించి తెలుసా? అసలు అది ఎక్కడుందో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈ రోజు చక్రధర్ని పట్టుకొని ఒక 10 మంది ఉన్నట దొంగ ముండా కొడుకు అంటాడు. ఒక బహుజన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేను సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని ఎన్నో ఏళ్లుగా కొట్లాడుతున్నాం, జైలుకు పోయొచ్చినాం. నువ్వు మొన్నటిదాకా కేటీఆర్ కాలు మొక్కినావు, నువ్వు నీ కొడుకు. అసలు నీ బతికెక్కడిది? పీజేఆర్ కాళ్ళు పట్టుకొని వచ్చినావు కాంగ్రెస్ లా. తర్వాత మా బహుజన బిడ్డ దేవేందర్ గౌడ్ పెట్టిన భిక్షతో నువ్వు టీడీపీలకు వచ్చినావు. దాని నుంచి పోయి కేటీఆర్ కాలు మొక్కినావు. ఇవాళ రేవంత్ రెడ్డిని జోకుతున్నావు. మళ్ళా కొద్ది రోజులలో నువ్వు రేవంత్ రెడ్డిని తిడతావు. డబ్బు అహంకారం తోటి బహుజనులను తక్కువ చూసుకుంటూ ఎక్కడ బహుజనులు ఎదుగుతే అక్కడ నీ వెలమ పాదం మోపి ఈ రోజు కార్యకర్తల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నావు. మల్కాజ్గిరిలో డిసిసి శ్రీధర్, నాకు తెలిసి శ్రీధర్ ఆయన వెళ్ళిపోయినాడు. మెదక్ డిసిసి తిరుపతి రెడ్డి ఎగిరిపోయినాడు. ఇప్పుడు నర్సాపూర్ లో రాజిరెడ్డికి పుల్ల పెడుతున్నావు, గజ్వెల్లో నర్సారెడ్డికి పుల్ల పెడుతున్నావు, అట్రాసిటీ కేసులు చేపిస్తున్నావు. నువ్వు వచ్చే వారికి మేమంతా కలిసే ఉన్నాం. మా కుటుంబ పరంగా ఎన్ని విషయాలున్నా మేము కిందనో మీదనో ఒకరికొకరు కలిసే ఉన్నాం. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఈ చెప్పులు చూపించడము, దాడులు చేయించడము, ఇలాంటి ఒక దుర్మార్గ చర్య కార్యకర్తలు భరించలేకపోతున్నారు.